రెండవది తాగేసి నడవడం. అంటే మీరు తాగేసి నడవడం వల్ల ఖచ్చితంగా మీరు మాత్రం కాకుండా ఆపోజిట్లో వస్తున్న వాళ్ళు కూడా యాక్సిడెంట్ అవ్వడం వల్ల అటువైపు ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు. అదే పెద్ద యాక్సిడెంట్స్ అప్పుడు కారు, లారీ ఇలాంటివి యాక్సిడెంట్స్ కూడా ఈవెన్ సమ్టైమ్స్ ఈ బస్సెస్లో కూడా డ్రైవర్ తాగుతున్నారు. దాంట్లో 60 మంది కూర్చున్నారని ఒక కామన్ సెన్స్ కూడా లేకుండా తాగి నడిపిస్తున్నారు. ఇలాంటి ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఏ టైంలో ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతుందన్నది కూడా మేము డివైడ్ చేయడం జరిగింది. ఈవినింగ్ 6 to 9 PM అప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంది. రెండవది ఎక్కువ జరగడం అనేది 3 to 6 PM. మ్యాక్సిమం రీజన్ ఏంటంటే అందరూ పని చేసుకున్న తర్వాత కొంతమంది వర్కర్స్ తాగేసి మ్యాక్సిమం బండి నడవడం, అది కాకుండా ఆఫీస్ టైమింగ్ అన్ని కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తున్నప్పుడు టైర్డ్గా వెళ్తున్నప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ డీవియేట్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంది. అండ్ మోర్ దాన్ దట్ ఇదిలో కూడా NH 2 వీలర్స్ అన్నీ కూడా NH రోడ్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. సర్వీస్ రోడ్ మీకు ఎండ్ వరకు ఉంది. ఆల్మోస్ట్ 30 kilometers సర్వీస్ రోడ్ ఉంది కాబట్టి 2 వీలర్స్ అందరూ కూడా సర్వీస్ రోడ్ వాడుకోవచ్చు. అది కూడా అందరూ కూడా సర్వీస్ రోడ్ వాడుకోవట్లేదు. సో దీని మేరకు మనకి ఈరోజు మనకి పెద్దకాకాని లిమిట్స్లో ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీనిట్లో మనకి SDPO నార్త్ గారు మురళీకృష్ణ గారు CI గారికి కొంచెం ఇది కొన్ని గ్రాండ్గా చేయాలని చెప్పి అడిగిన వెంటనే ఒక డిఫరెంట్గా ఒక హోర్డింగ్స్ అన్నీ పెట్టేసి దాంట్లో పిల్లలు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు ప్రదర్శన బాగా చేపించారు. అదేవిధంగా యమధర్మరాజను తర్వాత అంటే హెల్మెట్ వేయకపోవడం వల్ల మీరు ఎక్కడ పోతారు, వేసుకున్నప్పుడు మీరు ఎక్కడ ఉంటారనే ఒక డిఫరెన్సెస్ కూడా మనం అన్నీ కూడా ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ ఇలాంటి ప్రదర్శన జరిగినప్పుడు మంచిగా అర్థమవుతాయనే ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ ప్రదర్శన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది.